సౌమ్య గారు గట్టిగా ఈరోజు లీడర్షిప్ అండ్ గవర్నెన్స్ సంబంధించి రమణ గారు స్వామి గారు సంబంధించి బిడ్డు గారు హలో గైస్, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. సో ప్రజెంట్ అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాలను పురస్కరించుకొని గోల్డెన్ ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఎవరైతే ప్రతిభావంతులైన నారీమణులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అవార్డులు అందుకోబోతున్నారు. అయితే ఏ ఏ రంగాల్లో వాళ్ళు రాణించి అవార్డ్స్ తీసుకుంటున్నారో, వాళ్ళ జర్నీ ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కటి మనం ఒక్కొక్క నారీమణిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ప్రతి ఒక్కరి స్టోరీ ఇన్స్పైరింగ్గానే ఉంటుంది. అవార్డు వరకు వచ్చింది అని అంటే డెఫినెట్లీ దే హ్యావ్ ఎ మోటివేషనల్ స్టోరీ. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం అయితే మనతో పాటు ఒక మహిళా శక్తి అయితే ఉన్నది. ఆమె అసలు దేనికి అవార్డు అందుకున్నారు, అసలు ఆమె జర్నీ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, దేనికి మీకు అవార్డు వచ్చింది? బేసిక్లీ నేను సస్టైనబుల్ జ్యువెలరీ చేస్తామన్నమాట. ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ మై బ్రాండ్. నా పేరు వచ్చేసి ఉమా కాకలేటి అండ్ మా బ్రాండ్ పేరు వచ్చేసి ది మన్వికో. వీఆర్ ఇంటూ టెరాకోటా జ్యువెలరీ. సో మట్టిని మేము జ్యువెలరీగా మారుస్తున్నాము. సో మీరు ఇప్పుడు నా జ్యువెలరీ కూడా చూడొచ్చు. ద వన్ ఐఎమ్ వేరింగ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్, మట్టితో చేసింది అనమాట. సో వీ వర్క్ విత్ డిఫరెంట్ విమెన్. వాళ్ళు వాళ్ళ ఇంటర్లోనే కూర్చుని దే మేక్ జ్యువెలరీ అండ్ మాకు ఒక పాయింట్కి వస్తాయి. సో మా ఇదేంటి అంటే బోత్ ఇట్లా సస్టైనబుల్గా ఉండాలి అండ్ ఒక ఉమెన్ గ్రూప్కి కూడా హెల్ప్ అవ్వాలి అనేసి. సో దట్స్. సో ఎప్పటి నుండి స్టార్ట్ చేసినారు మీరు ఈ జర్నీని? మన్వికో అయితే స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 years అవుతుందండి. సో మా పాప, ఐ హ్యావ్ అ డాటర్ హూస్ 10 years old. సో తను 3 months బేబీగా ఉన్నప్పుడు వీ స్టార్టెడ్ దిస్ కంపెనీ. సో అప్పటి నుంచి వీ స్లోలీ వర్కింగ్ ఆన్ ది సేమ్ థింగ్. నౌ వీఆర్ ఇన్ టు అదర్ ప్రోడక్ట్స్ ఆల్సో. టెరాకోటా కాకుండా వీఆర్ ఆల్సో ఇన్ టు ఫ్యాబ్రిక్ జ్యువెలరీ వేర్ ఇన్ వీ కలెక్ట్ ఫ్యాషన్ వేస్ట్. బేసిక్గా మీరు డ్రెస్సెస్ కుట్టించుకున్నప్పుడు దే ఇస్ అ ఫ్యాబ్రిక్ లెఫ్ట్ ఓవర్స్. సో అవన్నీ మనం నార్మల్గా పడేస్తాం కదా, అలా పడేయకుండా వీ కలెక్ట్ దోస్ ఫ్రమ్ బుటీక్స్ అండ్ వీ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్. సో హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? మీకు అవార్డు అందుకున్నందుకు ఎలా అనిపిస్తుంది? It is very nice, happy moment. Thanks to Uma Peri from JWC for giving us this opportunity. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అట్లనే మనకి ఇంకొక గెస్ట్ కూడా ఉన్నారు ఇక్కడ, ఇంకొక నారీ శక్తి అవార్డు తీసుకున్నది. సో ఆమె జర్నీ దేనికి సంబంధించి, అసలు అవార్డు దేనికి వచ్చింది అనేది అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు ఈ అవార్డ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా వచ్చింది ఇక్కడికి. నేను జుంబా ఇన్స్ట్రక్టర్ని. లైక్ 2016 నుంచి ఫిట్నెస్ ఫీల్డ్లో ఉన్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వైజ్ మంకీస్ మీడియా నేను ఇప్పుడు దానికి డైరెక్టర్ని. అండ్ ఐ వాజ్ ఇన్ టు కన్స్ట్రక్షన్ కంపెనీ ఆల్సో, ఇంజనీర్ బిల్డర్స్ అని. సో మెయిన్ వచ్చేసి ఫిట్నెస్ ఫీల్డ్కి నాకు ఈ అవార్డు వచ్చింది. లైక్ లేడీస్కి ఏంటంటే ఇప్పుడు అవుటర్ బ్యూటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ఇన్సైడ్ మనం ఎంత హెల్తీగా ఉంటే మెంటల్లీ ఫిజికల్లీ అంత బయట బ్యూటిఫుల్గా కనిపిస్తాము. అది ప్రతి లేడీ తెలుసుకోవాలి, అవేర్నెస్ రావాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పారు చాలామందికి ఇప్పుడు లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయని. ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఫిట్నెస్గా ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ లైక్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ప్రతి ఉమెన్ ఒక 1 hour మీ లైఫ్లో డే రొటీన్లో ఒక 1 hour మీకోసం ఆలోచించుకొని ఫిట్నెస్ చేయగలిగితే కనుక మీ ఎంటైర్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. సో హౌ యు ఆర్ ఫీలింగ్ టు రిసీవ్ అన్ అవార్డ్? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నాకు. లైక్ అంటే మనం చేసేది ఒక చిన్న రికగ్నైజేషన్ ఉంటేనే మనకు కూడా బూస్టప్లా ఉంటుంది. సో ఇలాంటి అవార్డ్స్ తీసుకోవడం వల్ల మనకు కూడా చాలా లైక్ ఎనర్జీ ఇస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకా బాగా చేయడానికి.
థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడైతే చాలా మంది మహిళా శక్తులు అవార్డు తీసుకోవడం జరిగింది కదా. అయితే కొంతమందితో నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ మాట్లాడిన గెస్ట్లు కాకుండా ఇప్పుడు కొత్త కొత్త నారీ శక్తులు ఉన్నారు ఇక్కడ, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. కంగ్రాచులేషన్స్ మేడం ముందుగా. సో మచ్. నా పేరు అరుణ ఉపద్రిష్ట. మా సాయి ఇలేఖ్య సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ గత 29 ఇయర్స్గా వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మహిళా మూర్తులందరికీ కూడా నేను మహిళా దినోత్సవ అవార్డ్స్ అందజేస్తాను. మొన్న ఈ మధ్య కాలంలోనే 7th రోజు మహిళా దినోత్సవం చేశాను. మన వెన్నెల గద్దర్ గారు కూడా వచ్చారు. చాలా బాగా ఈవెంట్ జరిగింది. ఉమాపేరి ఫ్యాషన్లో ఫస్ట్ అవార్డు హైదరాబాద్లో రవీంద్ర భారతిలు ఇచ్చింది మా సాయి అలేఖ్య. సో ఈరోజు నన్ను చాలా టైమ్స్ ఉమా గారు పిలిచారు, బట్ కుదరలేదు. ఈరోజు నేను ఇలా గోల్డెన్ ఉమెన్ నుంచి అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఉమెన్ ఎంత చేసినా కానీ నా దృష్టిలో ఉమెన్ ఇంకా సెకండ్ ప్లేస్లోనే ఉంది. ఉమెన్ ఫస్ట్ ప్లేస్లోకి రావాలి అంటే అవార్డులు తీసుకోవడమో రివార్డులు తీసుకోవడమే కాదు. ఉమెన్ ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా 45 సంవత్సరాల కింద ఎలా ఉందో ఉమెన్, ఆ రోజుల్లో 45 సంవత్సరాల కిందనే గద్దరన్న ఒక పాట పాడారు. ఏమని? ఆడపిల్ల మీద ఒక మంచి పాట పాడారు. బట్టలల్ల చుట్టుకుని ఊలచ్చ గుమ్మడి, బావిలో పడేయబోతే ఊలచ్చ గుమ్మడి, గంగమ్మ కొంగుబట్టి ఊలచ్చ గుమ్మడి, పిల్లదానమీయమని ఊలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఊలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టేనంట ఊలచ్చ గుమ్మడి. 45 years బ్యాక్ ఎలా గద్దర్ గారు రాశారో స్టిల్ ఇంకా అలాగే సొసైటీ నడుస్తుంది అనిపిస్తుంది. ప్రొద్దున లేస్తే అమ్మాయిల మీద మహిళల మీద ఏదో ఒకటి జరుగుతుంది. గట్టి పనిష్మెంట్ అని లేకపోతే మా ఉమెన్ ఎప్పుడు కూడా సెకండ్ ప్లేస్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బాగా ప్రోగ్రామ్ని అంతా కూడా తీసుకున్న మీ ఛానల్కి కూడా సాయి అలేఖ్య ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ అందరికీ కూడా బిలిటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మా. సో చెప్పండి, మీ అవార్డు దేనికోసం రావడం జరిగింది, మీ ప్రొఫెషన్ ఏంటి, మీ పేరేంటి? నా పేరు డాక్టర్ అర్చన ఆచార్య. ఐఎమ్ సైకాలజిస్ట్ అండ్ అన్ అకాడమిషియన్. నాకు విజనరీ ఇన్ ఎడ్యుకేషన్ కేటగిరీలో గోల్డెన్ ఉమెన్ క్లబ్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. I feel very happy that I am recognized as a visionary in education. All through my career, being a psychologist and an academician, I've been working with students through and through. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ అకాడమిక్ ఎడ్యుకేషనే కాదు, నాన్ అకాడమిక్ ఎడ్యుకేషన్, ఎథికల్ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా పిల్లలకు ఉండాలి. అప్పుడే వాళ్ళ లోపల ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ వచ్చి లైఫ్ని వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు అన్న ఒక సింగిల్ మోటివ్తోని వారధి సేవా సంస్థ అనే ఒక ఆర్గనైజేషన్ని స్థాపించి దాని ద్వారా స్కూల్స్ అండ్ కాలేజెస్లో పిల్లలకి రకరకాల వర్క్షాప్స్ హోల్డ్ చేస్తూ ఉంటాను. మా లాంటి వాళ్ళ ఎఫర్ట్స్ని జనరల్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో దాంట్లో గుర్తించడం కష్టం. యాజ్ అ సైకాలజిస్ట్ రికగ్నిషన్ చాలా ఉంటుంది, కానీ అకాడమిషియన్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పెద్దగా టీచర్స్ని అంతగా ఎవరు గుర్తించరు, ఒక టీచర్స్ డే అప్పుడు తప్ప. గోల్డెన్ ఉమెన్ క్లబ్ వాళ్ళు అది గుర్తించి ఇక్కడికి పిలిపించి మాతో మాట్లాడించి ఒక అవార్డు ఇచ్చి సన్మానించడాన్ని ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్ అండ్ ఐ థ్యాంక్ ఉమా పేరి, ద చైర్మన్ అండ్ ఫౌండర్ ఫర్ గోల్డెన్ ఉమెన్ ఫౌండేషన్, ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ దట్ షీ ఈస్ పుట్టింగ్ ఇన్ విమెన్ ఎంపవర్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ. సో చెప్పండి, మీ పేరేంటి, అవార్డు దేనికి రావడం జరిగింది? My name is Gadiraju Sunanda. I'm education strategist and skill development coach and founder of Sunanda's classes. నేను Abacus, Vedic Maths, Crochet and Rubik's Cube నేర్పిస్తాను. I'm the solopreneur. So I handle all this. When you started your journey? In COVID. అందరికీ COVID అంటే it was like high time, but for me that was a starting point. I started my career with Rubik's Cube, then expanded it. And I have taught around 400 students till now. ఈ జర్నీలో మీకంటూ కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉంటాయి కదా? I didn't had any struggles because I took precautionary plans and I went on doing step by step. So I didn't had any struggles. As everyone asked, I didn't had. So you have family support, I think. No, I don't have family support also, but I don't have an objection also. So it is going on smoothly. Anyway, congratulations ma'am. Thank you. సో ఇంకొక అవార్డు తీసుకున్న అందమైన నారీశక్తి మన ముందైతున్నది. సో మాట్లాడి తెలుసుకుందాం ఈ మేడం ఏ ప్రొఫెషన్ నుండి అవార్డు తీసుకోవడం జరిగింది అని. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటి, ఏ ప్రొఫెషన్ నుండి మీరు అవార్డు తీసుకోవడం జరిగింది, అండ్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ గోల్డెన్ ఉమెన్ అవార్డు తీసుకున్నందుకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఆల్ ద వే లండన్ నుంచి వచ్చాను. సో నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్, 23 years కార్పొరేట్ వరల్డ్లో ఉన్నాను. సో నాకు 5 years
క్రితము నేను స్పిరిచువాలిటీలోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు నా లైఫ్ పర్పస్ ఏంటో నాకు డిస్కవర్ చేశాను. సో అప్పుడు నుంచి దెర్ ఇస్ అ రీజన్ నాకు ఒక వర్క్ ఉంది ఈ లైఫ్లో అని చెప్పేసి నా ప్రొఫెషన్ మొత్తము నేను వదిలేసాను అనమాట. కార్పొరేట్ వరల్డే వదిలేసి ఆమె స్పిరిచువల్ కోచ్, ఆమె మేనిఫెస్టేషన్ మిస్టిక్. సో ఎప్పుడైతే నేను నా కార్పొరేట్ వరల్డ్ వదిలేసానో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి వచ్చేసరికి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే కార్పొరేట్ వరల్డ్ ఇస్ డిఫరెంట్ టు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, రైట్? సో అదే టైంలో నేను ఏం చేయాలా, ఎలా చేయాలా అని తెలియనప్పుడు ఉమా పేరు ఐ మెట్ ఉమా ఫ్రమ్ గోల్డెన్ ఉమెన్ క్లబ్. సో తను షీ గేవ్ మీ ద పొజిషన్ ఆఫ్ ద చైర్పర్సన్ ఆఫ్ యూకే, చైర్ ఆఫ్ యూకే. సో తన ద్వారా మేమిద్దరం కలిసి ఎన్నో ఎంపవర్మెంట్ సెషన్స్, గోల్డెన్ ఉమెన్ క్లబ్ మెడిటేషన్ సెషన్స్, సెల్ఫ్ లవ్ ఛాలెంజెస్ ఎన్నో చేసాము. ఎంతోమందికి మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్కి హెల్ప్ చేసాము. ఎంతోమందికి అండర్స్టాండ్ వాట్ ఈజ్ సెల్ఫ్ లవ్. ఎందుకంటే చాలా ఉమెన్ ఎంతో ఇస్తూనే ఉంటారు. అంత వాళ్ళు ఏంటంటే లాట్ ఆఫ్ డ్యూటీస్ వాళ్ళ వైఫ్, వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఇన్లాస్కి, వాళ్ళ జాబ్లో అంతా చేస్తారు, కానీ వాళ్ళంతటి వాళ్ళకి ఏమీ చేసుకోరు. సో దీనివల్ల ఏమవుతుందంటే లాట్ ఆఫ్ ఇల్నెసెస్, ఇప్పుడు చాలా ఇల్నెసెస్ వస్తున్నాయి కదా ఉమెన్కి. సో ఎమోషనల్గా లాట్ ఆఫ్ ఇల్నెసెస్ అనమాట. సో అందుకు ఏంటంటే సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడమే సెల్ఫ్ లవ్ అనమాట. సో అది ఆ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి ఎంతో ఎంపవర్మెంట్, లాట్ ఆఫ్ మెడిటేషన్ సెషన్స్, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఇవన్నీ చేసామన్నమాట. సో లాట్ ఆఫ్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ వచ్చింది దానివల్ల. సో హౌ యు ఆర్ ఫీలింగ్ టు రిసీవ్ అవార్డ్ నౌ? ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్. అది ఫస్ట్ టైం గోల్డెన్ ఉమెన్ క్లబ్ అవార్డ్ తీసుకోవడము ఫిజికల్గా. సో ఐవ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ యూకే ఈ అవార్డ్ తీసుకోవడానికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అమాంగ్ అదర్ ఉమెన్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఉమా ఫిట్నెస్ స్టూడియోస్ నుండి ఉమా పేరి గారు ఎంతో మంది మహిళా ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి ఒక బహుమతిని అయితే అందజేయడం జరిగింది. ఈ గోల్డెన్ ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తీసుకున్న మహిళలు ఎంతోమంది అయితే వాళ్ళ స్టోరీని షేర్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రతి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇలాగే మహిళల్ని ప్రోత్సహిస్తూ గోల్డెన్ ఉమెన్ అవార్డ్స్ అయితే ఇస్తున్నట్లు ఉమా పేరి గారు తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఎంతోమంది మహిళల్ని వారి ప్రతిభను గుర్తించి ఇలాంటి అవార్డ్స్ అందజేయడం అనేది నిజంగా గర్వకారణం అనేది చెప్పుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.